హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ పరిచయమే 121 భాగాన్ని వినేద్దాం. విదర్కి వర్క్ లేకపోవడంతో గదిలోనే ఉన్నాడు. అంతలో రాథోడ్ గారు వచ్చి మాట్లాడుతూ కూర్చున్నారు. కొడుకు మొహంలో ఏదో తేడా తెలిసి, ఏంటి విదర్, చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు? విదర్ తడబడకుండా, ఖాళీ దొరికింది కదా డాడ్, అందుకే. అవునా, కానీ నీ ఫేస్లో అని అంటుండగానే మాధవి గారు కాఫీ తెచ్చి విదర్ అంటూ గదిలోకి వచ్చారు. అక్కడ రాథోడ్ గారు ఉండడంతో ఆయన్ని కూడా కాఫీ తీసుకోమని ఇద్దరికిచ్చి వెళ్ళిపోయారు. రాథోడ్ గారు కాఫీ తాగుతూ వెళ్ళే మాధవి గారి వైపు చూసి విదర్ భుజంపై చెయ్యేసి, మనం కోల్పోయిన బంధాలన్నీ మళ్ళీ తిరిగొచ్చాయి అనిపిస్తుంది విదర్. డాడ్, నిజమే, కానీ మీరలా సెంటి అవ్వకండి, మీరు ఎప్పుడు సింహంలా ఉంటేనే బాగుంటారు. రాథోడ్ గారు నవ్వి కాఫీ సిప్ చేస్తూ, ఈరోజేంటి మా కోడల పిల్లతో ప్లాన్స్? విదర్ చాలా నార్మల్గా, మాకేం ప్లాన్స్ ఉంటాయి డాడ్. విదర్ గారు నవ్వి ఆయన పాకెట్లో నుంచి మనీ తీసి, 2 రోజుల తర్వాత నిశ్చితార్థం కదా, తను నువ్వు దాత్రి షాపింగ్ చేసుకుని వాళ్ళకి ఏమైనా కావాలేమో చూసుకొనిరా. ఇంకా చెప్పాలంటే మీ అమ్మని అలాగే మా చెల్లెమ్మని కూడా తీసుకునెళ్ళు. విదర్ ఒక స్మైల్ ఇచ్చి, మరి మీరు రారా? మాకేం కావాలో ఆడవాళ్ళకి తెలుసులే, వెళ్ళు అన్నారు. విదర్ తలూపి ముందుగా వెళ్ళి మాధవి గారికి విషయం చెప్పాడు. మాధవి గారు ఒక్కసారి మామయ్యకి చెప్పి వెళ్దాం అని విదర్ని తీసుకుని విశ్వేశ్వర్ గారి దగ్గరికి వెళ్ళారు. ఆయన సంతోషంగా వెళ్ళిరమని, ఇంట్లో తొలి శుభకార్యం అవ్వడంతో ఖర్చు విషయంలో వెనక్కి చూసుకోవద్దని చెప్పి 2000 నోట్ల కట్ట ఒకటి తీసి మాధవి గారి చేతిలో పెట్టారు. మాధవి గారు తలూపారు. దామిని, నందగోపాల్ హాస్పిటల్కి వెళ్ళారు. అప్పటికే మాధవి గారు చెప్పడంతో యామిని, దాత్రి, వింధ్య ఆవిడతో కదిలితే ఊహాగారు విదర్ కలిసి బయటకొచ్చారు. వింధ్య వెళ్ళి వాళ్ళ కారు తీస్తే విదర్ నిన్న వాళ్ళ నాన్న కొన్న కారుని తీశాడు. వింధ్య దాత్రి నువ్వు ఇటొచ్చి వాళ్ళని ఆ బాబు తీసుకుని వెళ్తాడు అని నవ్వుతూ చెప్పింది. యామిని ఊహాగారి వైపు చూసి వెంటనే కూతుర్ని కొరకొరా చూసి, అమ్ములు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదా? అతను నీ కాబోయే భర్త. అమ్మా అనుకుని మూతి తిప్పి, నువ్వురా దాత్రి. అమ్మా, నువ్వు కారు ఎక్కు. ఆంటీ, మీరు రండి అత్తయ్య అంటూ ముగ్గురిని కారులో తీసుకుని బయలుదేరాడు విదర్. విదర్ కార్ గుమ్మం దాటి బయటికి వెళ్లే వరకు వింధ్య కార్ని స్టార్ట్ చేస్తుంది. దాత్రి కార్ సౌండ్ విని నవ్వుతూ స్టీరింగ్పై చెయ్యి వేసి గేర్ వైపు చూసింది. అంతే, కార్ స్టార్ట్ అవడంతో వింధ్య దాత్రి వైపు నవ్వుతూ చూసి కార్ని పోనిచ్చింది. అందరం ఒక కారులో వెళ్తే బాగుండేది కదా వింధ్య, అంది దాత్రి. హహా, మా అమ్మ నోరు మూయించేస్తుంది, నేనేమో ఆ పని చేయలేను, ఎంత కష్టమో కదా. అదే నువ్వు అనుకో, నువ్వు నేను చాలా చక్కగా మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు అని నవ్వుతూ డ్రైవ్ చేస్తుంది. దాత్రి చిన్న స్మైల్ ఇచ్చి చుట్టూ ఉన్న ఇళ్ళని, ఊరిని చూస్తూ ఊరి గురించి మాట్లాడుతుంది. వింధ్య మాటల్ని ఎక్కడి నుంచో మొదలుపెట్టి ఎక్కడికెక్కడికో తీసుకుని వెళ్తుంది నాలాగా. కాసేపటికి వీళ్ళ 2 కార్లు ఊరు దాటాయి. ఈ వింధ్య తన అతి తెలివితో కలిసి వెళ్లే ప్లాన్ని చెడగొట్టుకుంది విదరతో అని మనసులో అనుకుని వెనక్కి చూశాడు. వింధ్య కారు వెనకే వస్తూ కనిపించింది. అయితే ఇంకాస్త దూరం వెళ్ళగానే ఓ రోడ్డు నుంచి వచ్చి వీళ్ళ 2 కార్ల మధ్యకి ఇంకో 2 కార్స్ చేరి మంచి స్పీడ్ మీద ఫాలో అవుతున్నాయి. అప్పుడప్పుడు వెనక్కి చూస్తున్న విదర్ ఎవరు వాళ్ళు అనుకుంటే, వింధ్య ముందు వెళ్తున్న బండి స్పీడ్ని చూసి, ఎవరి దాత్రి వాళ్ళు, ఎందుకంత స్పీడ్గా వెళ్తున్నారు, విదర్ కార్ని గుద్దేసేలా అంది. అటే చూస్తున్న దాత్రి వింధ్య మాటలకి అని కనులు మూసుకొని ఆ కారు లోపల మనుషుల్ని తన మాయతో చూసింది. వాళ్ళ కళ్ళల్లో కోపం, వాళ్ళల్లో వాళ్ళు అనుకుంటున్న మాటలు అర్థమై వెంటనే కనులు తెరిచి, వింధ్య నువ్వు ఇటురా, నేను డ్రైవ్ చేస్తా అంది. వింధ్యకి ఏమర్థం కాక తలూపి కార్ ఆపబోతుంటే, అవసరం లేదు అని వింధ్య చేతిని పట్టుకుంది. వింధ్య సరిగ్గా అర్థం చేసుకునేంతలో తన డ్రైవింగ్ సీట్లో నుంచి పక్క సీటుకు వచ్చి సీట్ బెల్ట్ కూడా ఫిక్స్ అయిపోయి ఉంది. దాత్రి కార్ని స్పీడ్గా పోనిస్తూ వాళ్ళని దాటుకుంటూ ఆ కార్స్ వైపు కోపంగా చూసి విదర్ కారు వెనక నిలిచింది. ఆ కారులో ఉన్న మనుషులు, ఏం కారు రాది, జెట్ లెక్కపోతుంది అనుకుంటూ ముందుకెళ్తుండగా దేన్నో గుద్దుకున్నట్టు కారు ఒక్కసారిగా ఆగిపోయింది. వెనక వస్తున్న ఇంకో కారు ముందు ఆగిన కార్ని చూడకుండా గుద్దేసింది. అంతే, 2 బళ్ళల్లో మనుషులు చెల్లా చెదరుగాయి ఎలాగో బయటపడి వాళ్ళని వాళ్ళు తిట్టుకుంటూ కారు ఎందుకు మూవ్ అవ్వలేదు అని వాళ్ళ ముందుకు వెళ్ళబోయారు. ముందు ఏమీ లేనట్టుంది, కానీ వెళ్ళలేకుండా ఉన్నారు. విచిత్రంగా అనిపించి అందరూ ప్రయత్నించారు. అంతే, ఓ తెల్లటి వలయం బంకలా వాళ్ళందరినీ వడేసి చుట్టుకొని దగ్గరగా 4 ఊళ్ళ అవతలకు తెచ్చి పడేసింది. చిటికెలో జరిగిన దానికి అస్సలు ఏం జరిగిందో అర్థం కాక అందరూ జుట్టులు పీక్కొని
ముందు ఎక్కడున్నారో చూసుకుని ఆ తర్వాత దగ్గరలోని హాస్పిటల్కి వెళ్లారు. ఒంటి మీద అయిన గాయాలకి ఫస్ట్ ఎయిడ్ చేయించడానికి. దాత్రి కార్ డ్రైవ్ చేస్తూ ఎవరు వాళ్ళు, ఎందుకు వచ్చారు, విదర్ కార్ని గుద్దేసి ఎందుకు చంపాలనుకున్నారు అని అనుకుంటూ దాని గురించి తెలుసుకోవాలని తన మాయతో చూడబోతుండగా వింధ్య, చూసావా దాత్రి, వాళ్ళు మన వెనక రావట్లేదు, ఏం పని మీద ఎక్కడికి వెళ్తున్నారు, మనమే ఏదో అనుకున్నాం అని సీట్స్ అలా మారిపోవడం గుర్తు చేసుకుని, అన్నయ్య మాయలు నీ మాయలు మాత్రం ఆశ్చర్యాన్ని ఇస్తాయి, మీరు మనుషులు కాదు, అలా అని దైవమా అంటే మరెందుకు ఇలా అని తన మాటలతో దాత్రి ఆలోచనలన్నింటినీ తన వైపుకు తిప్పుకుంది వింధ్య. దాత్రి మనసులో, నేను కుసుమం మాత్రమే, ఆ అమ్మని ఆరాధించే కుసుమాన్ని, కానీ శౌర్య ఆ రుద్రిని అంశ అని శౌర్యాన్ని తలుచుకుంది. దాత్రి సమాధానం చెప్పకపోవడంతో వింధ్య బలవంత పెట్టలేదు. అంతలో టౌన్కి రావడంతో విదర్ కారు ఆపాడు. పెద్దవాళ్ళు కూడా దిగారు. ఆ వెనకే దాత్రి కారు ఆపి వెళ్ళి కారు పార్క్ చేసిరా వింధ్య అని మళ్ళీ తన వింధ్య పొజిషన్ని మార్చుకుని దిగి మాధవి గారి దగ్గరికి వెళ్ళిపోయింది దాత్రి. మళ్ళీ డ్రైవింగ్ సీట్లో సెటిల్ అయిన వింధ్య, నాకు కూడా పవర్స్ ఉంటే అంత బాగుండేది అనుకుని కారు పార్కింగ్ కోసం వెళ్ళింది. దాత్రి మాధవి గారితో, వాళ్ళిద్దరూ వస్తారులే అత్తమ్మ, మీరు పదండి అని ఎదురుగా ఉన్న షాపింగ్ కాంప్లెక్స్లోకి తీసుకెళ్ళింది. కార్ పార్క్ చేసి వస్తున్న వింధ్యాని ఎవరో తమ కారులోకి లాక్కుని ఫాస్ట్గా బయటికి వెళ్ళిపోయారు. ఎవరా అని చూసిన వింధ్యాకి నవ్వుతూనే తనని చూస్తున్న విదర్ కనిపించాడు. దానితో భుజంపై గట్టిగా బాధేసింది వింధ్య. విదర్ ఓ చేత్తో ఆపుతూ, ఏమైంది వింధ్య, భయపడ్డావా అని నవ్వుతూనే అడిగాడు. మరి అయినా ఏంటి విదర్ అంటూ ముందుకొచ్చి పడుతున్న ముంగురుని వెనక్కి అనుకుంటూ అడిగింది. విదర్ వింధ్య వైపు నవ్వుతూ చూసి, ఏదో కాసేపు నీతో అలా తిరగాలి అనిపించింది, అందుకే ఇలా. అమ్మ బాబోయ్, ఇదేంటో కొత్తగా ఉందే, నీకు నిజంగా అలా అనిపించిందా? ఏ నాకు అనిపించకూడదా? ఏమో నాకు తెలియదు విదర్ అని భుజాలు ఎగరేసింది. తనని అర్థం కానట్టు చూస్తున్న విదర్ని చూసి, ఇప్పుడు ఎక్కడికి అని అడిగింది. ఇంకా ఏమీ అనుకోలేదు, నువ్వే చెప్పు, ఎక్కడికి వెళ్దాం? తీసుకొచ్చింది తమరు, తీసుకెళ్లాల్సింది తమరు, నేను కారులో కూర్చుంటాను. సరే, ఇక్కడ ఏదైనా రూమ్కి వెళ్దామా? రూమ్కా, ఎందుకు అని విదర్ వైపుకి ఫేస్ టర్న్ చేసి అడిగింది. అందుకే అంటూ కన్ను కొట్టాడు విదర్. నేను చూస్తుంది విదర్నేనా అని మనసులో అనుకుని కళ్ళు నులుపుకుని చెవులు దులుపుకుని ఏంటి అంది. మనకి ఇంట్లో ఎవరూ ప్రైవసీ ఇవ్వట్లేదు కదా వింధ్య, అందుకే రూమ్లో ఎంజాయ్ చేద్దాం అంటూ బయటికి చూస్తున్నాడు. విదర్ వీపు అదునుగా దొరకడంతో దెబ్బకి ఆ వీపుపై మోత మోగించింది వింధ్య. అబ్బా అని బయటికి తలపెట్టిన విదర్ వెంటనే వింధ్య వైపుకు తిరిగి, ఓయ్ ఏంటిది ఇలా కొట్టేశావు? ఓవర్ యాక్షన్, నువ్వు చేసే ఓవర్ యాక్షన్కి నేను ఇచ్చిన బహుమతి. ఇట్లయితే నేను నిన్ను పెళ్లి చేసుకోను చెప్తున్నాను అంటూ వీపుపై తడుముకున్నాడు. గట్లనా, పద ఇంటికి పోయి చెప్పేద్దాం పద అంటూ చేతులు కట్టుకుని స్థిరంగా కూర్చునింది. నేను నిన్ను వదలను అని తెలుసు కదా, అందుకే ఇలా చెప్తూ ఆడుకుంటున్నావు కదా. వింధ్య పళ్ళు బయట పెట్టకుండా పెదవులు చిట్లిస్తూ నవ్వి, బాగా తగిలిందా అని చిన్నగా అడిగింది. కందిపోయి ఉంటుంది తెలుసా అన్నాడు ఏడుపు మొహంతో. ఇంటికెళ్ళాక వెన్నపూస రాస్తా సరేనా? నువ్వే రాస్తావా అని ఏదో ఊహించుకుంటూ అడిగాడు. సరే గాని నువ్వు నీలా ఉండు, నీకు సరిపడని వేషాలు వేయకు. విదర్ నవ్వి, బాగానే అర్థం చేసుకున్నావే అంటూ కారుని ఆపాడు. వింధ్య ఎదురుగా ఉన్న షాప్ని చూసి, ఇప్పుడు ఇక్కడికి ఎందుకు, మన పెళ్ళికి ఇంకా టైం ఉంది కదా. విదర్ నవ్వి, ఇప్పుడే వస్తాను అని లోపలికి వెళ్ళి ఒక 15 మినిట్స్ తర్వాత చేతిలో ఏదో గిఫ్ట్ బ్యాగ్తో వచ్చాడు. వింధ్య అది చూసి, ఆ గిఫ్ట్ ఎవరికి, ఇప్పుడు ఏదైనా పార్టీకి తీసుకుని వెళ్తాడా అని తానే ప్రశ్నించుకుని తన బ్రెయిన్పై తానే బాదుకుని మిట్ట మధ్యాహ్నం అవుతుంటే పార్టీ ఏంటి అని సమాధానం ఇచ్చుకుంది. విదర్ కారులోకి వచ్చి కార్ని అక్కడి నుంచి ఓ పక్కకి తీసుకుని వెళ్తూ కారులో ఏసీని కొద్దిగా తగ్గించాడు. వింధ్య ఆ గిఫ్ట్ గురించి ఆలోచిస్తూ దానివైపు అప్పటికే దగ్గరగా ఓ 20 సార్లు చూసింది. కాస్త రద్దీ లేకుండా నార్మల్గా ఉన్న చోట కారు ఆపి, ఈ గిఫ్ట్ ప్యాక్ ఓపెన్ చేయి వింధ్య అన్నాడు. నేనా, కానీ ఆ గిఫ్ట్ ఎవరికి అంది. ఎవరికో అయితే నిన్నెందుకు ఓపెన్ చేయమంటాను, నీకే అన్నాడు. నాకా అని ఒక్క నిమిషం ఆశ్చర్యపోయి, నాకేం వద్దు అని మొహం పక్కకు తిప్పుకుంది. ప్లీజ్ ఓపెన్ చేయి నా కోసం అంటూ ఆ గిఫ్ట్ బ్యాగ్ని తన ఒడిలో పెట్టాడు. ఓసారి విదర్ వైపు చూసి, ఏముంది ఇందులో, నాకెందుకు గిఫ్ట్లు అనుకుంటూ తప్పక ఓపెన్ చేసింది. అందులో ఉన్న దాన్ని చూసి అవాక్కైంది. నా శాలరీతో నీకోసం చేయించాను వింధ్య, బట్ నీకు ఇవ్వలేనేమో అనుకున్నాను, కానీ ఎంగేజ్మెంట్ అని తెలియగానే ఇక్కడికే రప్పించా, ఇప్పుడు ఇలా నీ ముందుకు తెచ్చా, ఆ డే వేసుకో అని తన తీరులో తను చెప్పుకుంటున్నాడు. వింధ్య ఒక్కసారిగా విదర్ వైపు చూసి,
డైమండ్ నెక్లెస్ కాబట్టి చాలా మనీ అయి ఉంటుంది. ఎందుకు ఇంత ఖర్చు అనను కానీ నా ప్రేమని నీ ప్రేమని తెలుపుకోవడానికి ఈ నెక్లెస్ అవసరం లేదు. అది నాకు తెలుసులే కానీ నీకోసం ఏదైనా తీసుకోవాలనుకున్నాను, తీసుకున్నాను అంతే. అది నాకు నచ్చింది, నీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎందుకో ఎమోషనల్ అయిన వింధ్య ఆ బాక్స్ని పక్కన పెట్టి విదర్ని హత్తుకుంది. భయం లేదు, నేను చచ్చే వరకు ఇలానే ప్రేమ పంచుతా అన్నాడు వింధ్య చుట్టూ చేతుల్ని పెనవేస్తూ. ఆ మాటకి వింధ్య విదర్ తలపై ఒకటేసి నా లైఫ్లో ఫస్ట్ గిఫ్ట్ అండ్ ప్రీషియస్ వన్ అని విదర్ని చూస్తూ చెప్పింది. ప్రేమించిన వ్యక్తి నుంచి పొందిన మొదటి బహుమతి అని మాత్రమే కాక తన జీవితంలోనే మొదటి బహుమతి అవడంతో కళ్ళల్లో నీళ్లతో విదర్కి దూరంగా జరిగి కన్నీళ్లు తుడుచుకుంది. వింధ్య మనసుని అంచనా వేసి, గిఫ్ట్ నువ్వు తీసుకుని ఎంత ఫీల్ అవుతున్నావు, మరి నాకు ఏమీ గిఫ్ట్ ఇవ్వవా? నీ మనసుకి ఏం కావాలో అడుగు విదర్, నేను ఖచ్చితంగా ఇస్తాను. ఈ టౌన్లో దొరకనిది ఏదీ ఉండదు. నాకు కావాల్సింది ఈ టౌన్లో దొరకదులే కానీ నీ దగ్గరే దొరుకుతుంది. నా దగ్గర అని ఆలోచిస్తుంటే నిన్న నైట్లా మళ్ళీ అని అంటుంటాడు. వింధ్య తల వంచుకుని, మన కోసం దాత్రి వాళ్ళు వెతుకుతారేమో విదర్, వెళ్దామా? అసలుకే మా అమ్మ నాపై అరుస్తుంది. నువ్వు నాపై అరవకు వింధ్య అంటూ కార్ స్టార్ట్ చేశాడు. వింధ్య బయటికి తల తిప్పుకొని నవ్వేస్తుంటే, మా వైపు చూసి కూడా నవ్వుకోవచ్చు అన్నాడు. వింధ్య వినపడినట్టు అలానే ఉంది. షాపింగ్ మాల్లో దాత్రి, మాధవి గారు, ఊహా గారు, యామిని నిశ్చితార్థానికి కావాల్సినవి తీసుకుంటూ ఉన్నారు. ఇంతలో మాధవి గారికి ఒక చీర నచ్చి దాత్రి భుజంపై వేసి, ఈ చీర నీకు చాలా బాగుంటుంది దాత్రి. అత్తమ్మ, ముందు మీ అబ్బాయికి కొనండి, నాకు మా ఆయన కొంటాడులే అని నవ్వుతూ చెప్పింది దాత్రి. యామిని నవ్వుతూ, తను అలా అన్నా నువ్వు తీసుకోక్క, వాళ్ళ ఆయన కొన్నది తనకి బాగా నొప్పుతుందో, నువ్వు తీసుకుంది బాగా నొప్పుతుందో చూద్దాం అంది. మీరు కొనిస్తే మా ఆయన ఇంకేం తీసుకుంటారత్తమ్మా, ముందు మీ కూతురు అల్లుడికి కొనండి, నేను మా ఆయనతో కొనిపించుకుంటాను అని నవ్వుతూ చిలిపిగా చెప్పింది. ఆహా, బాగా తెలివైందే మా అమ్మాయి అని ఊహాగారంటే, మాధవి, నువ్వు దాన్ని ప్యాక్ చేయించు దాత్రి కోసం, అలాగే మీ ఆయనతో నువ్వు కొనిచ్చుకో దాత్రి అని కూడా అన్నారు. దాత్రి నవ్వేసి వాళ్ళందరికీ చీరలు చూస్తుంది. యామిని, ఈ వింధ్య ఏది అంది. తప్పిపోయిందేమో అత్తమ్మ, నేను వెళ్ళి వెతికిరానా అంది కావాలని దాత్రి. మాధవి గారు దాత్రి అన్నారు. మరేంటత్తమ్మ, రాక రాక బయటకొచ్చారు, వాళ్ళిద్దరు అలా బయటికెళ్లారేమో, ఎందుకు కంగారు పడడం, వచ్చేస్తారులే, మీకు డౌట్ రానివ్వకూడదుగా అని నవ్వింది. విదర్తో వెళ్తే ఏం పర్లేదు కానీ టౌన్ కదా, అందుకే కంగారు అంది యామిని. వచ్చేస్తారులే అత్తమ్మ. దాత్రి మాట్లాడిన మాటలకి ఊహాగారు, మా అమ్మాయికి పక్కన శౌర్య లేకపోవడంతో చమత్కారం ఎక్కువయిందే అన్నారు. దాత్రి ఆవిడ భుజం చుట్టూ చెయ్యేసి, తను నాతో ఉన్నా లేకున్నా నేను ఇలానే ఉంటాను, ఇలా ఉంటేనే ఇష్టపడతాడు అని నవ్వుతూ ఆవిడ భుజంపై వాలిపోయింది. అప్పుడే వచ్చారు వింధ్య విదర్లు. ఎంతవరకు వెళ్ళారేంటి? చచ, అదే ఎంతవరకు వచ్చింది యామిని, అన్నీ తీసుకున్నట్టేనా అని మొహాన్ని వింధ్యాల వైపు, యామిని వైపుకి టర్న్ చేస్తూ అడిగారు ఊహగారు. ఇంకా ఎక్కడ, ఎవరికి ఏం సెట్ అవుతాయో అర్థం కావట్లేదు ఊహ అంది యామిని. మీరు తప్పకుండా అత్తమ్మా, ఇలా రా వింధ్య అంటూ ఓ చీర వింధ్య భుజంపై వేసింది దాత్రి. అది వింధ్యకి బాగుంటుందని విదర్తో సహా అందరికీ అనిపించింది. అలా మొదలుపెట్టి అందరికీ తీసుకున్నారు. శౌర్యకి, దాత్రినే తీసుకుంది. అలాగే తేజ్, రామ్లకి విదర్ హెల్ప్తో సెట్ అయ్యేలా తీసుకుంది. అలాగే తాన్యాకి తానే తీసుకుంది. మాధవి గారు మనసులో, దాత్రిది చిన్నపిల్లల మనస్తత్వం అనుకున్నాను కానీ ఎంత చక్కగా తీసుకుంది వాళ్ళకు కూడా అని తన కోడలు చూసి మురిసిపోయారు. యామిని, ఊహగారు, మాధవి గారు ఇంట్లో పెద్దవాళ్ళకి, తోటి వాళ్ళకి తీసుకుని బిల్ వేయించారు. మాధవి గారు ఇవ్వబోతుంటే విదర్ ఆపి, ఇది డాడ్ ప్లాన్ ఆంటీ, సో ఖర్చు కూడా ఆయనదే అంటూ మనీ ఇచ్చాడు. బ్యాక్ వచ్చేటప్పుడు ఎలాగో టైం 3 దాటిపోవడంతో ఓ చోట తిని కదిలారు. ఈసారి కూడా వింధ్య దాత్రితో కలిసి విదర్ కార్ని ఫాలో అయింది. వింధ్య దాత్రిని గమనిస్తూ, అన్నయ్యని మిస్ అవుతున్నావా దాత్రి? లేదు అని తల అడ్డంగా ఊపింది. బట్ అన్నయ్య మాత్రం నేను చాలా మిస్ అవుతూ ఉంటాడు. అచ్చా, నిజమా? నీకు తెలియదు దాత్రి, అన్నయ్య కళ్ళల్లో నీపై అమితమైన ప్రేమ కనిపిస్తుంది. కావాలంటే నువ్వే గమనించు, నువ్వు బాధ పెట్టినా నిన్ను ఏమీ అనడు. దాత్రి తలూపి బయటికి చూస్తూ, నాకెందుకు ఇంతలా నేను శౌర్యకి దూరం అయిపోతానేమో అనిపిస్తుంది. అయిపోతానా అని మళ్ళీ తనని తాను ప్రశ్నించుకుని బాధపడింది. ఇంటికొచ్చాక హాల్లో తీసుకొచ్చిన వాటిని పెట్టేశారు. అలాగే పెద్దవాళ్ళకి అన్నీ చూపించే పనిలో పడ్డారు.
వింధ్య మాత్రం విదర్ ఇచ్చిన గిఫ్ట్ని దాచుకోవడానికి వెళ్ళింది. కాసేపటికి సమయం దాటుతూ ఉండగా మాధవి గారు దాత్రిని తీసుకుని వంటగదికి వెళ్ళిపోయి కాఫీ పెట్టించారు. ఇక కిచెన్ నుంచి 8కి తన గదికొచ్చిన దాత్రి ఫ్రెష్ అయి అలిసిపోయి ఉండడంతో వెంటనే వెళ్ళి భోజనం చేసి మాధవి గారికి చెప్పి గదికెళ్ళి పడుకుంది. అప్పుడు గుర్తుకొచ్చింది దాత్రికి. ఎవరో విదర్ని ఫాలో అవుతూ కారుని యాక్సిడెంట్ చేయాలనుకోవటం. వెంటనే పైకి లేచి ఎవరై ఉంటారు, ఎందుకు అలా చేయాలని చూశారు అనుకుని తన మాయశక్తిని పడి చెప్పింది. దానితో అర్థమైంది, రాథోడ్ గారిపై కోపంతో ఉన్న ఒకడు ఆయన ఇండియా ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన ఇక్కడికి రావడం తెలియడంతో ఆయన ఎలాగైనా చంపాలని ఈ ఊరికి తన మనుషులతో వచ్చినట్టు అర్థమై, అంతేకాక ఆ కార్ రాథోడ్ గారిది అవ్వడంతో కారులో రాథోడ్ గారే ఉంటారనుకుని యాక్సిడెంట్ చేయాలని చూశారని కూడా అర్థమై ఆ అంకుల్ని ఎక్కడికి వెళ్ళనివ్వకూడదు, ముందు వీళ్ళు ఎక్కడున్నారో కనిపెట్టాలి అనుకుని తల భారంగా అనిపించడంతో ప్రస్తుతానికి పడుకుంది. రామ్ తాన్యా అసలు ఏమైంది తేజ్ అంటూ తేజ్ వెనక వెళ్లారు. తేజ్ చెప్తూ ఉన్నాడు. శౌర్య కాసేపటికి అక్కడి నుంచి బయటకు వచ్చి మాయమై ఇంట్లో ప్రత్యక్షమయ్యాడు. గదిలో బెడ్ దగ్గర తిరుగుతూ ఉన్న అన్నీ ఆలోచిస్తూ రేపు ఎలాగైనా తేల్చేయాలి కేస్ అనుకుని బెడ్ మీద పడుకున్నాడు ఫ్రెష్ అవ్వలేక. కాసేపటికి గాఢంగా నిద్ర పట్టేసింది శౌర్యకి. దూరాన ఉన్న వింతైన కాంతి దగ్గరకు దాత్రి వెళ్ళిపోతూ కనీసం శౌర్య వైపు వెనక్కి తిరిగి చూడకుండా ఆ కాంతిలో కలిసిపోయింది. తను అలా వెళ్ళిపోవడంతో మొహంలో ఏ భావం లేకుండా సమస్తాన్ని కోల్పోయినట్టు హృదయ వికారానికి లోనే మోకాలపై ఒరిగిపోయాడు శౌర్య. వెళ్ళొద్దు దాత్రి, నాతో ఉండిపో అంటూ బెడ్డుపై బలంగా కొట్టి అరుస్తూ కలత నిద్ర నుంచి టక్కున లేచి కూర్చున్నాడు. పక్కన ఎవరూ లేరు, కానీ తన అరిచిన శబ్దానికి భూమి కంపించిందేమోనంత గర్జన వినిపించింది. కళ్ళ నుంచి జాలువారిన కన్నీరుని అప్రమత్తంగా తుడుచుకుంటూ ఆ కళనే తలుచుకున్నాడు. ఏదో తెలియని భయం మనసు మొత్తం బాధతో మూలిగింది. ఇక క్షణం ఆలస్యం చేయకుండా దాత్రి చెంతకి చేరుకున్నాడు. ప్రశాంతంగా నిద్రపోతున్న దాత్రిని చూసి ఏదో తెలియని భయంతో వెళ్ళి తన మెడలో తలదూర్చి యథ శబ్దాన్ని వింటూ తన చుట్టూ చేతుల్ని వేసి కనులు మూసుకుని మనసులో, నువ్వు నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళలేవు దాత్రి, వెళ్ళకు దయచేసి, అలాంటి క్షణమే ఏర్పడితే నన్ను నేను నిలువరించుకోలేను దాత్రి, నాకు నువ్వు కావాలి, జీవితాంతం కావాలి అని కన్నీళ్లతో అనుకుంటూ మరలా ఆ కళని తలుచుకుని అది కలైనా భరించటం తన వల్ల కాక మనక్షోభకి గురవుతూ బాధపడిపోతూ ఉన్నాడు. విచిత్రంగా దాత్రి మత్తు నిద్రలో ఉండి కూడా శౌర్య చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకున్నట్టు అతని హృదయానికి తెలియని భరోసానిచ్చింది. అంతే, బాధ మొత్తం దూరమై తన దాత్రి తనని అలా ఒంటరిగా వదిలి వెళ్ళదనే నమ్మకంతో తల్లి గుండెలపై ప్రశాంతంగా పడుకునే పసిపిల్లాళ్ళ నెమ్మదిగా పడుకునిపోయాడు. కానీ ఆ కళ నిజమై దాత్రి శౌర్యాన్ని శాశ్వతంగా విడిచి వెళ్ళిన రోజు తను మరో ప్రళయకారునిలా మారుతాడని, ఆ క్షణం అతని కోపాన్ని బాధని ఆపటం ఎవరి తరం కాదని వారిద్దరికీ తెలియదు. కాసేపటికి శౌర్య దాత్రికి దూరం జరిగి సర్దుకుని పడుకున్నాడు. అలా శౌర్య దూరం జరిగిన కొన్ని నిమిషాల వ్యవధి తర్వాత దాత్రి నిద్రలో కదులుతూ ఉంది. పెదవులపై ఓ నవ్వుని పూయించింది. కాసేపటికి మరింత హాయి ఉన్న నవ్వుని కురిపించింది. ఆ కాసేపటికి భయంతో కళ్ళు తెరిచి పైకి లేచి కూర్చుంది. తెలియని భయంతో తన పొట్టపై చేతులు వేసుకుని, నా బాబు, నా పాప అని బాధలో చిన్నగా అంటూ అప్పుడే వినిపించిన క్లాక్ టవర్ శబ్దానికి తెలివికి వచ్చి టైం 2 అయిందని గ్రహించి ఒకసారి కళని తలుచుకుంది. ఆ కళలో ఏం జరిగిందంటే దాత్రి శౌర్యతో తన చేతిలో ఉన్న బాబుని చూపిస్తూ వీడి చూపుల్లో చురుకుతనం అని అంటుండగానే ఆ బాబు దాత్రి వేల్ని పట్టుకుని తీరుని చూసి, ఈ బలం మొత్తంగా నిన్ను దింపేశాడు శౌర్య అని శౌర్యతో చెప్పి వాడిని చూడగానే వాడు దాత్రిని చూసి ఓ బోసి నవ్వు విసిరాడు. దానితో దాత్రి, నీ నవ్వుని కూడా కాపీ కొట్టేశాడు శౌర్య, ఇక వీడికి అందరూ ఫిదా అవ్వాల్సిందే అంటూ ఎంతో సంబరపడిపోతూ చెప్పింది. అచ్చా, చూడు బేబీ డాల్, నువ్వు నీ కొడుకు గురించి బాగానే గొప్పలు చెప్తున్నావు, ఇటు చూడు నా బంగారు తల్లిని అంటూ బెడ్డుపై ఉన్న పాపని చేతుల్లోకి తీసుకుని ఆ పాప శౌర్య స్పర్శకి నవ్వడం చూసి ఎప్పుడూ నవ్వుతూ ఉండే కళ్ళలో అమాయకత్వం, ఆ పెదవులపై చిన్న నవ్వు, ఎవరైనా దిష్టి పెట్టేస్తారు నా బంగారానికి, నీలా కాదు, నిన్ను మించి అందంగా ఉంది అంటూ ముద్దు చేశాడు శౌర్య తన పాపని. ఈ మాటలు ఆ దృశ్యాలకి కలలో ఉన్న దాత్రి పెదవులపైకి నవ్వొచ్చి చేరింది. కానీ అంతలోని దాత్రి చేతుల్లో ఉన్న బాబు, శౌర్య చేతిలో ఉన్న పాప అనుకోకుండా ఒకరి చేతులను ఒకరు టచ్ చేసుకున్నారు. అంతే, వెంటనే ఇద్దరి చేతుల్లో ఉన్న పిల్లలు తలుక్కుమన్నట్టు వాళ్ళ చేతుల్లో నుంచి మాయమయ్యారు. పిల్లలలా మాయమవ్వగానే దాత్రి ఉలిక్కి పడినట్టు కళ్ళు తెరిచి అలా తనలో తాను మాట్లాడుకుంది. వచ్చిన కళని పదే పదే తలుచుకుంటూ ఉంటే ఎక్కడ లేని ఆందోళన దాత్రి మనసుని నలిపేస్తుంటే
బంధాలలో చిక్కుకుపోయానా ఏంటి అనుకుంది ఒక్క క్షణం. జుట్టు సరిచేసుకొని వాటర్ తాగుతూ మనసులో నేను ఈ జన్మలో అమ్మ అనిపించుకోగలనా అనుకుని బాటిల్ మూత పెట్టి పడుకోబోతూ పక్కనున్న శౌర్యాన్ని చూసి ఎప్పుడొచ్చాడు తిను అనుకుని బ్లాంకెట్ శౌర్య కూడా కప్పి అలా శౌర్య రావటం వెనుక కారణం ఏంటో తెలుసుకోవాలని ప్రయత్నించి విఫలమైంది. దాత్రికి శౌర్య మనసు తెరిచిన పుస్తకం. అతను చెప్పినా చెప్పకున్నా తను శౌర్య గురించి పూర్తిగా తెలుసుకోగలదు. ఎందుకంటే తనెప్పుడో శౌర్య అంటే దాత్రిగా మారిపోయింది. కానీ శౌర్య మాత్రం దాత్రి తన ప్రేమలో ఇంకా అంతెత్తుకు ఎదగలేదు. కేవలం మనసుతో మాట్లాడగలడంతే. దానితో ఎందుకు నేను కారణాన్ని తెలుసుకోలేకపోతున్నాను, నా ప్రేమలో లోపమా, నా ఆలోచనలో లోపమా అని మనసులో అనుకుంటూ శౌర్యాన్ని చూస్తూ వచ్చిన కళని తలుచుకుని మన మధ్య అలాంటి క్షణాలు ఏర్పడతాయా శౌర్య? అలా మన పిల్లలు మాయమవ్వటం ఏంటి? అసలు ఏం జరగనుంది మన జీవితంలో అని ఆలోచనలతో కింద పైన పడుతుంటే శౌర్య దాత్రి చేయి కోసం వెతుక్కొని అది తన హృదయంపై పెట్టుకున్నాడు. ఇక ఆ క్షణం తీక్షణంగా శౌర్యాన్ని చూస్తూ కళ్ళు మూసుకుంది దాత్రి. శౌర్య దాత్రి అలా కలత నిద్ర నుంచి ప్రశాంతమైన నిద్రకి చేరుకున్నారు. అదే నైట్ విదర్ అందరూ పడుకున్నాక కావాలని వెళ్ళి వింధ్య డోర్ కొట్టాడు. నిద్రపోయే సమయంలో డోర్ కొట్టడంతో ఎవరై ఉంటారని వెళ్ళి డోర్ తెరిచింది వింధ్య. ఎదురుగా నవ్వుతున్న విదర్ని చూసి మనిద్దరికీ అక్షింతలు పడే వరకు ఇలానే చేస్తావు నువ్వు అని కసిరినట్టంది. ఆ మాటలకి అర్థం విదర్కి సరిగ్గా అర్థం అవ్వక అవి తొందరలో పడతాయిలే కానీ లోపలికి పద వింధ్య అన్నాడు. ఇది టూ మచ్ విదర్. ఉఫ్ వింధ్య అంటూ లోనికొచ్చి డోర్ క్లోజ్ చేశాడు. వింధ్యకి విదర్ ఎలాంటి స్టెప్ తీసుకుంటాడన్న భయంతో పాటు ఇంట్లో వాళ్ళు చూస్తే అన్న భయం కూడా పుట్టడంతో ఇంకా ఈ నెల ఎన్ని రోజులు ఉందో వేళ్ల మీద లెక్క కట్టింది. అంతలోనే విదర్ తన వెనక ఉంచిన చిన్న గిన్నెని పక్కకి పెట్టి తన టీషర్ట్పై చెయ్యి వేసి షర్ట్ తీసి వింధ్య అన్నాడు. అప్పటి వరకు సరిగ్గా పట్టించుకొని వింధ్య విదర్ వైపు చూసి వెంటనే అటు తిరిగిపోయి కళ్ళు మూసుకుని ఏం జరగనుంది, ఎందుకు విదర్ ఇలా బిహేవ్ చేస్తున్నాడు అనుకుని ఏంటి విదర్ ఇది అంది. ఏంటి అన్నాడు అర్థం కాక. నిజానికి వింధ్య వెన్నపూస రాస్తానని ఆఫర్ ఇవ్వడంతో ఇలా వచ్చాడు విదర్. కానీ అది గుర్తులేని వింధ్య పాప ఇంకేదో ఊహించుకుంటూ కంగారు పడిపోతుంది. ఎందుకు షర్ట్ తీసావు? షర్ట్ ఉంటే ఎలా, అందుకే తీశాను అన్నాడు. నువ్వు ముందు నీ రూమ్కి వెళ్ళు అర్జెంటుగా. ఇది అన్యాయం వింధ్య, నాకు మాత్రం సిగ్గు లేక షర్ట్ తీశాననుకుంటున్నావా? నువ్వే కదా వెన్న రాస్తానన్నావు, కావాలంటే ఇటు చూడు నీ 5,000 ఎలా పడ్డాయో అని తన వెన్ను భాగం చూపిస్తూ నిల్చున్నాడు. అంతే, బల్బు డింగుమని వెలగడంతో వెనక్కి తిరిగింది వింధ్య పాప. కనిపిస్తున్న విదర్ వీపుపై తన వేళ్ల అచ్చలు నల్లగా కమిలున్నాయి. అయ్యో బాబోయ్, ఆ అమ్మాయిలా ఇంత సెన్సిటివ్గా ఉందేంటి నీ చర్మం, నా చెయ్యి అసలే రఫ్ అంటూ వెళ్ళి విదర్ వెనక నుంచింది. విదర్ అక్కడ టేబుల్పై వెన్న గిన్నె పెట్టాను, కొద్దిగా రాయి వింధ్య అన్నాడు. సరే విదర్ అని వెంటనే ఆ గిన్నె కోసం చూసి అందుకుని పూస్తూ సారీ విదర్, పొరపాటున కూడా కొట్టను, ఈసారి నిన్ను అస్సలు కొట్టకూడదు, కానీ నాకే చొరవ ఎక్కువ, ఇలా చేస్తున్నాను. ఆ రోజు చెంపపై, ఈ రోజు వీపుపై కొట్టేశాను అంటూ తన్ని తాను తిట్టుకుంటూ పూసింది. పర్లేదులే వింధ్య, నువ్వు ఫీల్ అవ్వకు, పెళ్ళయ్యాక ఇంతకు మించి ప్రేమ కావాలి నాకు. వింధ్య ఏం మాట్లాడలేదు. ఎందుకో తన చేతి అచ్చులు నిజంగా అంత దారుణంగా పడతాయని తను అనుకోలేదు. కమిలిన చర్మం చూసి ఇక తన వల్ల కాక కన్నీళ్లు పెట్టుకుంటూ వెన్నపూస రాసి తను అటు తిరిగిపోయి రాసేసా విదర్, నీ గదికెళ్ళు అంది. విదర్ అలాగే, కానీ ఇప్పుడే షర్ట్ వేసుకోలేను కదా, అది కాస్త ఆరాక అంటూ వెనక్కి తిరిగాడు. అటు తిరిగి ఉన్న వింధ్య చేతి నుంచి బ్లడ్ ఫ్లో అవ్వటం చూసి మాటలాపి ఆశ్చర్యపోయి వింధ్య అంటూ చేయి పట్టుకోబోతే వింధ్య చేతిని ఇంకో పక్కకు పెట్టేసి నీ మీదకి బాగా అలవాటైపోయింది కదా నా చెయ్యి అంది. విదర్కి అంతా గందరగోళంగా అనిపించింది. అసలు తన చేతికి ఏమైంది, ఎందుకంత బ్లడ్ ఫ్లో అవుతుంది అనుకుంటూ వింధ్య చేతిని పట్టుకుని బలంగా తెరిచాడు. వింధ్య చేతిలో బ్లేడ్ కనిపించడంతో పిచ్చా వింధ్య నీకు అని బ్లేడ్ని విసిరేసి తను తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళి డెటాల్తో హ్యాండ్ వాష్ చేసి చకచకా బయటికి తీసుకొచ్చి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఎక్కడుందంటూ చుట్టూ చూసి కనిపించడంతో దాన్ని అందుకుని ఓ ఆయింట్మెంట్ పూసి వింధ్య వైపు చూస్తాడు. నొప్పి నాకు కాదు అన్నట్టు విదర్ని చూస్తుంది. ఇలా చేస్తే ఇంకోసారి నేను కొట్టాల్సి వస్తుంది, మత్తుందా? చేతి నరాలు ఎంత సెన్సిటివ్గా ఉంటాయో తెలుసా? ఎంగేజ్మెంట్కి మెహందీతో పండాల్సిన చేతిని ఇలా రక్తంతో నింపుతావా? అయినా నేను ఇలా నీ కోసం వచ్చి తప్పు చేశాను, నాకు బాగా నీ బుద్ధి చెప్పావు. విదర్ అని పూర్తి చేయక మునిపే వద్దు, మాట్లాడుకు, ఇంత పిచ్చిదాని అనుకోలేదు నేను. అరే, ఆఫ్టర్నూన్ అలా అనుకోకుండా కొట్టావు, దానికే ఇదా? దీన్ని ప్రేమ అనరు, పిచ్చి అంటారు. ఇంకోసారి ఇలా చేస్తే సహించని వింధ్య. ఇన్నాళ్ళలో విదర్ కోపం చూడడం అదే మొదటిసారి అవ్వడంతో అతని కోపాన్ని చూసిన వింధ్య తెలియని భయంతో బిగుసుకుపోయింది.
తల వంచుకొని భయంగా ఆ నేల చూపులు చూస్తున్న వింధ్యాన్ని చూసి బాగా అరిచేశానని అర్థం చేసుకున్న విదర్ వెంటనే తనని హక్ చేసుకుని, నువ్వు నన్ను బాధ పెట్టినా సంతోషమే కానీ నిన్ను బాధ పెట్టుకుంటే నేను చూడలేను. ఆ క్షణం నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను. నీకేదైనా అయితే నేను తట్టుకోలేను వింధ్య అంటూ తనని గట్టిగా అల్లుకున్నాడు. వింధ్య విదర్ చుట్టూ ఓ చేతిని వేసి సారీ విదర్ అని చిన్నగా చెప్పింది. కొన్ని క్షణాలు ఇద్దరి మధ్య మౌనం చేరి అలానే ఉండిపోయారు. కాసేపటికి వింధ్య లేట్ అవుతుంది విదర్ అనడంతో అంటూ దూరం జరిగి వింధ్య చేతికి డ్రెస్సింగ్ చేయబోయాడు. ఇదేం పెద్ద గాయం కాదు, ఇలా కట్టు వేస్తే రేపు పెద్ద సీన్ క్రియేట్ చేస్తుంది, నువ్వెళ్ళు అంది. వెళ్తానులే వింధ్య అంటూ అరచేతికి కట్టు వేసి జాగ్రత్తగా ఉండు, ఇప్పటి నుంచి నువ్వంటే నువ్వు అని నిన్ను బాధ పెట్టుకున్నా నన్ను బాధ పెట్టినట్టు ఒకటే అన్నాడు. రియల్లీ సారీ, అదేదో బాధలో అలా చేస్తాను అని ఇంకో చేత్తో చెవు పట్టుకొని చెప్పింది. సరే రెస్ట్ తీసుకో అంటూ విదర్ లేచి షర్ట్ వేసుకున్నాడు. నీకోటి చెప్పనా విదర్? చెప్పు, బట్ చాలా ఇలా చూసి టెంప్ట్ అయ్యాను అని మాత్రం చెప్పకు, నాకు అసలే సిగ్గెక్కువ అని నవ్వుతూ చిలిపిగా అన్నాడు. జోక్ బాగుంది కానీ నీ కోపం నన్ను భయపెడుతుంది, దయచేసి ఇంకోసారి అలా అరవకు, నాపై నెమ్మదిగా చెప్పు సరేనా? అమ్మో నిజమా? సరే తప్పకుండా నీకోసం అని వెళ్ళిపోయాడు. వింధ్య తన చేయి వైపు చూసుకుని రేపు దీన్ని ఎవరికంటా పడకుండా ఎలా దాచుకోవాలో అనుకుని నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. గదికి వెళ్ళిన విదర్ వింధ్య గురించి ఆలోచిస్తూ పడుకున్నాడు. పొద్దున్నే దాత్రి లేచేసరికి శౌర్య కనిపించలేదు. దానితో రాత్రి భ్రమపడ్డానా శౌర్య వచ్చినట్టు అని తన్ని తానే ఒక్క నిమిషం ప్రశ్నించుకోగానే శౌర్య మాటలు మనసుకు వినిపించాయి. నైట్కి వచ్చేస్తాం దాత్రి, త్వరగా నీ చెంతకు రావాలని చెప్పబెట్టుకున్నా వచ్చేసాను. దాత్రి పెదవులు సంతోషంతో విచ్చుకున్నాయి. ఆల్ ది బెస్ట్ శౌర్య అంది. బేబీ డాల్ బాయ్ అంటూ పూజలో కూర్చుని అది పూర్తయిన తర్వాత షర్ట్ బటన్స్ పెట్టుకుని వెళ్ళిపోయాడు. దాత్రి శౌర్యతో మాట్లాడి లేచేసరికి డోర్ ఎవరో బాదారు. దాత్రి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి అత్తమ్మ అంది. దాత్రి, ఇంట్లో తొలి శుభకార్యం కదా, అమ్మవారికి బట్టలు పెట్టి రావాలి, అందరం వెళ్తున్నాం, రెడీ అయ్యిరా. దాత్రి తల ఊపింది. మాధవి గారు అందరికీ గుడికి వెళ్లాలనే విషయం చెప్తుండగా గ్రహించారు. విదర్ అప్పటికే ఇంట్లో నుంచి సెల్ టవర్ వర్క్ కోసం వెళ్ళిపోయాడని. దానితో ఆ విషయం చెప్పడానికి విశ్వేశ్వర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పారు. విషయం విన్న శ్యామల గారు, పర్లేదులే మాధవి, అబ్బాయి వాళ్లే కదా, పట్టింపులు లేదులే అని ఊరటనిచ్చారు. విశ్వేశ్వర్ గారు కూడా ఆ మాటకి అవును ఇబ్బంది లేదులే అమ్మా అన్నారు. ఆ మాటతో సరే అని అక్కడి నుంచి కదిలారు. ఒక్క విదర్ లేకున్నా కుటుంబం అంతా బయలుదేరి గుడికెళ్లారు. పెళ్లి పనులు మొదలు పెట్టకుండానే సందడి అంతా ఆ ఇంట్లోనే ఉన్నట్టు, పైగా తొలి శుభకార్యం అవ్వడంతో హడావిడితో కూడిన ఆనందంతో అన్నీ మాట్లాడుకుంటూ గుడికెళ్లారు. కానీ వచ్చేటప్పుడు ఆ ఆనందం ఆ గుడి ప్రాంగణంలోనే ఆగిపోతుందేమో. దాత్రి మాత్రం వింధ్య పక్కన నిలబడి నడుస్తూ రాథోడ్ గారిని ఒక గంట గమనిస్తూ ఉంది. తన మనసుకి ఏదో తెలుస్తుంది కానీ అదేంటి అనేది తను పూర్తిగా తెలుసుకోలేక ఆ క్షణాన్ని ఆస్వాదించలేక చుట్టూ చూస్తూ ముందుకు నడిచింది. బ్యూరోకి వచ్చిన శౌర్య ఆ కేసు ఫైల్ని ఒక్కసారి ఓపెన్ చేసి ఏదో ఆలోచించి వెంటనే క్లోజ్ చేసి రామ్ తానియా అన్నాడు. వాళ్ళిద్దరూ కాకుండా తేజ్ కూడా వెనకే వచ్చాడు. మనం ఇప్పుడు ఆ అమ్మాయి ఇంటికి వెళ్తున్నాం, అక్కడికి వెళ్ళాక మీరు వెయిట్ చేయండి, నేను రమ్మన్నప్పుడే లోపలికి రండి, ముఖ్యంగా తేజ్ నువ్వు కాసేపు ఆ అమ్మాయి కంట్లో పడకూడదు సరేనా అన్నాడు. తేజ్ కూడా సరే సార్ అని తలూపాడు. శౌర్య ఏదో డిసైడ్ అయ్యాడని అర్థమైంది వాళ్ళకి. అతని వెనక ఫాలో అయిపోయారు. శౌర్య కార్ని ఆ ఏరియాలో ఆ ఎంప్లాయ్ ఇంటి ముందు ఆపి మీరుండండి అని తను ఆ అమ్మాయి ఉండే ఇంటి వైపుకు అడుగులు వేశాడు. అప్పటికే సమయం 10 అయింది. ఆ ఇంటి దగ్గరకు రాగానే ఆ అమ్మాయి అరుపు వినిపించింది శౌర్యకి. తేజ్ రామ్ తాన్యాలకు కూడా వినిపించడంతో కారు దిగారు. శౌర్య వాళ్ళ వైపు చూసి వెయిట్ అన్నట్టు చేయి చూపించి నెమ్మదిగా ఇంట్లోకి వెళ్ళాడు. ఇంతలో ఏదో పెద్ద శబ్దం వినిపించింది. అంతేకాదు ఆ ఇంటి తలుపు వద్దకు వెళ్ళేసరికి మందు వాసన తెలిసింది. దానితో ఏం జరుగుతుందో అర్థం కాని శౌర్య ఒక్కసారిగా తలుపుపై బలంగా తన్నాడు. మామూలు శౌర్య అప్పుడు తంతేనే ఆ తలుపు తెరుచుకునేది. ఇక ఇప్పుడు తన శక్తులు చేరిన శౌర్య తనడంతో తలుపు విరిగి ఓపెన్ అయింది. ఆ ఎంప్లాయీస్ రోలో లేనట్టు ఆ అమ్మాయిని ఎటు పోనివ్వకుండా బలంగా పట్టుకుని పశువులా మీద పడిపోతూ తనని బలవంతం చేస్తున్నాడు. అతన్ని నెట్టేయడానికి తనదైన ప్రయత్నం తను చేస్తూ ఉంది. అది చూసిన శౌర్యకి ఎక్కడో గట్టిగా కాలింది. వెంటనే కోపంగా వెళ్ళి వాడి వెనక మెడని చేతిలో బిగించి పట్టుకొని పక్కకు లాగి అతని తలని అక్కడున్న గోడకి గంటను కొట్టినట్టు కొడుతూ ఉన్నాడు. ఆ అమ్మాయి చిరిగిన డ్రెస్ని కవర్ చేసుకుంటూ చెదిరిన జుట్టుతో భయంతో బిక్క చచ్చిపోయి వణికిపోతూ అక్కడ నిలబడినట్టు చూసింది. అంత కోపంలో ఉన్నా కూడా శౌర్య ఒక్కసారి ఆ అమ్మాయిని గమనించి వెంటనే ఇంకో చేత్తో బ్లూటూత్ కనెక్ట్ చేసుకుని
తాన్య, నువ్వు రామ్ లోనికి రండి. తాన్య ఓకే సార్ అని తేజ్ అని పొరపాటున అనేసి వెంటనే సారీ రామ్, మనల్ని సారీ పిల్లలు రమ్మంటున్నారు. తేజ్ ఇట్స్ ఓకే టేక్ కేర్ అని రామ్ భుజంపై చెయ్యి వేసి వెళ్ళమన్నట్టు చూసి అక్కడ అలానే నించున్నాడు తేజ్. రామ్ ఓసారి తేజ్ వైపు చూసి తాన్యతో కలిసి లోనికి వెళ్ళాడు. శౌర్య వాడిని గోడకి బాది వాడి అరుపులకి అలాగే బ్లడ్ ఫ్లో అవుతున్నది చూసి విసురుగా అతన్ని నేల మీదకి విసిరాడు. ఒక్కసారిగా నేలపై పడ్డవాడు అంతలా తల పగిలిపోయి ఉన్నా కూడా విచక్షణ లేనట్టు వాడి దగ్గరున్న గన్ను వెతుక్కుని బయటకు తీసి నాకు అడ్డు రాకు అంటూ ఆలస్యం చేయకుండా శౌర్యాన్ని షూట్ చేశాడు. గుడికి వెళ్ళిన వాళ్ళంతా అమ్మవారి దర్శనం కోసం వెళ్ళి అర్చన చేయించి గుడిలోకి అమ్మవారికి అయ్యవారికి కొత్త బట్టలు ఇచ్చారు. పూజారి గారు గర్భాలయంలో పూజ ప్రారంభించారు. అందరూ నమస్కారం చేస్తుండగా కొంతమంది ఎవరికి అనుమానం రానివ్వకుండా నెమ్మదిగా వచ్చి రాథోడ్ గారికి క్లోరోఫామ్ స్మెల్ చూయించి అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయారు. పూజ పూర్తయ్యాక అందరూ పంతులు గారిచ్చే హారతి కోసం కళ్ళు తెరిచారు. రాథోడ్ గారి గురించి అక్కడ ఎవరూ అంతగా పట్టించుకోలేదు. గుడి కాబట్టి గుడిని చూడ్డానికి వెళ్ళారేమో అనుకున్నారు ఊహా గారు. రాత్రి కళ్ళు తెరిచి చూసేసరికి రాథోడ్ గారు కనిపించలేదు. ఏదో జరుగుతుంది, అందుకే నాకు సరైన అవగాహన కలగట్లేదు. వెంటనే ఆ అంకుల్ని ఎవరు తీసుకెళ్లారో గ్రహించాలనుకుని కళ్ళు మూస్తుంటే మాధవి గారు అమ్మా ధాత్రి అన్నారు. వెంటనే ఆవిడ వైపు చూసి చెప్పండి అత్తమ్మా, నీ చెంగు పట్టు అన్నారు. ధాత్రి అయోమయంగా చూసి ఆ వెంటనే చీర చెంగు పట్టింది. మాధవి గారు కొన్నిటిని ధాత్రి చెంగులో వేసి ఆ అమ్మవారిని తలుచుకుంటూ వెళ్ళి కోనేట్లో వీటిని వదిలి నీ కడుపు పండాలని కోరుకో అంటూ 3 మునకలు మునిగిరా అన్నారు. ఆ మాటకి అది జరగదని తెలిసినా జరగాలని కోరుకుంటూ వెళ్ళి ఆవిడ చెప్పినట్టు కోనేరు వద్దకు వెళ్ళి అమ్మవారిని తలుచుకుని నమస్కరించి కోనేటి నీళ్ళకి ఆ చెంగులో ఉన్న వాటిని సమర్పించి దైవనామాన్ని స్మరిస్తూ నీటిలో మునిగింది. వింధ్య ధాత్రి ఒక్కటే వెళ్ళిందని తన వద్దకు వచ్చి ఉంది. కోనేటి స్నానం అయ్యాక ధాత్రి పైకి వస్తూనే రాథోడ్ గారిని తీసుకుని వెళ్ళిపోయినట్టు గ్రహించింది. వెంటనే పైన ఉన్న వింధ్యాన్ని చూసి వింధ్య అని తన చేయి పట్టుకుని జాగ్రత్తగా విను, అందరినీ ఇప్పుడే ఇంటికి బయలుదేరమని చెప్పు, తీసుకొని వెళ్ళిపో. కానీ ఎందుకు ధాత్రి, అసలు వాళ్ళు వస్తారా అని ఒక్కసారి వాళ్ళ వైపు చూసి ధాత్రి వైపు చూసేసరికి తడిచిన చీర నుంచి మామూలు చుడిదార్లోకి మారిపోయింది ధాత్రి. ప్రమాదం మన చుట్టుపక్కల ఉందనిపిస్తుంది. ఈ సమయంలో ఎవరికి ఏమి జరిగినా శౌర్యకి నేను సమాధానం చెప్పాల్సి ఉంటుంది. నేను చెప్పేది నీకు అర్థం కాదు. దయచేసి వాళ్ళందరినీ తీసుకుని గుడి బయటికి పదా. అలాగే ఊహా ఆంటీ కనుక రాథోడ్ అంకుల్ గురించి అడిగితే ఆయన ధాత్రి చిన్న పని మీద వెళ్ళారని చెప్పు. ముందు అందరినీ తీసుకుని బయటికి పదా అంది. ఆ ఒక్క లైన్ 3 సార్లు పలికిన ధాత్రి వైపు అయోమయంతో అర్థం కాకుండా చూసి సరే తీసుకెళ్తాను అని వాళ్ళ బామ్మగారి దగ్గరికి వెళ్ళి బామ్మ ఇంటికి వెళ్ళిపోదాం. అదేంటే ఇప్పుడేగా వచ్చింది. వింధ్య ఆవిడికి కనపడకుండా చెంపలు వేసుకుని నాకు అమ్మవారి కళ్ళ ముందు కనిపిస్తుందమ్మా, ఒకవేళ ఆవిడ నాలో పూనుతుందేమో. పూనకం వచ్చే ముందు సూచన అన్నట్టు చెప్పింది వింధ్య. ఆ మాటకి ఇక వెంటనే వింధ్యతో నీపై నువ్వు పట్టు కోల్పోకు అని వింధ్యాని తీసుకుని విశ్వేశ్వర్ గారి వద్దకొచ్చి వింధ్యకి బాగలేదు, అందరం వెళ్దాం పదండి అని ఎవరి మాట వినిపించుకున్నట్టు వింధ్యాని పట్టుకుని బయటికి నడిచారు శ్యామల గారు. దానితో అందరూ దర్శనమైంది, అవ్వాల్సిన పని అయిపోయిందని ఆవిడ వెనకే నడిచారు. మాధవి గారు మాత్రం అదేమీ వినిపించుకోకుండా దైవాన్ని చూస్తూ నా కొడుకు కోడలు 100 ఏళ్ళు పిల్లా పాపలతో హాయిగా ఉండాలని మనసులో గట్టిగా కోరుకుంటూ కనులు మూసుకుని అక్కడే ఉండిపోయారు. వాళ్ళంతా బయటికి రాగానే ధాత్రి పైన ఆకాశంలో ప్రత్యక్షమై వాళ్ళపై ఓ మాయా వలయాన్ని ఏర్పరిచింది రక్షణగా. ఊహా గారు రాథోడ్ గురించి, పార్థు గారు ధాత్రి మాధవిల గురించి అడిగితే ధాత్రి ఎందుకు ఇలా పంపించేసిందని ఆలోచనలో సరిగ్గా వినిపించుకొని వింధ్య వాళ్ళు పని మీద వెళ్ళారులే అని మాత్రమే చెప్పింది. ఇక దానితో అందరూ మామూలుగా వెళ్ళిపోయారు. ధాత్రి కళ్ళు మూసుకొని రాథోడ్ గారు ఉన్న ప్లేస్ వైపు దృష్టి సారించింది. తన దృష్టికి అక్కడ వాళ్ళు అంతా కనిపిస్తూ ఉన్నారు. రాథోడ్ గారు సృహలో లేకుండా పడి ఉంటే సెల్ టవర్ దగ్గరున్న విదర్ని కూడా వెనకగా దొంగ దెబ్బ కొట్టి తీసుకొచ్చి అక్కడే కట్టేసి ఉంచారు. ధాత్రి వెంటనే ఆలస్యం చేయకుండా వాళ్ళున్న చోటికి ఆగ మేఘాల మీద వెళ్ళింది. అయితే విచిత్రంగా కొంతమంది రౌడీ బ్యాచ్ వింధ్య వాళ్ళంటికి బయలుదేరారు. ఎందుకో ఇక్కడి నుంచి సమయం ఎవరికి ఎలా కొనసాగిందో ఏం జరిగిందో కానీ రాత్రి సమయం 12 దగ్గర పడుతున్న కూర్చున్న చోటు నుంచి కదలకుండా ఏదో ఆలోచనలో ఉంది ధాత్రి. కొన్ని నిమిషాలు గడిచేసరికి తన కుడి కన్ను నుంచి 1 డ్రాప్ ఆఫ్ వాటర్ తన చెంపపై జాలువారింది. ఆ కన్నీటిలో ఏదో భారం ఉంది. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.